కాళేశ్వరంపై చర్చను పక్కదారి పట్టించేందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డ్రామా చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి యూరియా విషయంలో బీజేపీని ఎందుకు ప్రశ్నించడం లేదు అని విమర్శించారు. బీజేపీతో కుమ్మక్కై కాంగ్రెస్ పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అంటున్న ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డితో మా ప్రతినిధి సిద్ధార్థ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలైన రోజే హాట్గా కొనసాగాయి. ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేస్తూ పలు చోట్ల నిరసన వ్యక్తం చేశారు. ఇదే అంశాన్ని మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడుతున్నారు. సార్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ప్రభుత్వ పనితీరు పైన, ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గం పైన తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు, నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా యూరియా విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది రైతులకు యూరియా ఇవ్వడంలో అనేది వాళ్ళు చెప్తున్నటువంటి వర్షన్. ఏం చెప్తారు? వాళ్ళు ఉన్న హయాంలోనేమో వానలు సరిగా పడలే, చెరువులు నిండలేదు, రైతులు కూడా వ్యవసాయం సరిగా చేసుకోలేదు. ఈరోజు వానల వల్ల ఈరోజు 5 ఎకరాలు వేసుకునే రైతు ఈరోజు 10 ఎకరాల వరకు సాగు చేసుకుంటున్నారు. కొంచెం యూరియా రిక్వైర్మెంట్ కూడా పెరిగింది. ఈరోజు బీజేపీ వాళ్ళే చెప్తున్నారు ఆపరేషన్ సింధూర్ వల్ల యూరియా వస్తలేదు, చైనా నుంచి వచ్చేది వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్, నేను కాదు, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్. మళ్ళీ వీరు ధర్నా ఎవరి పైన చేస్తున్నారు, బీజేపీ వాళ్ళ పైన చేస్తున్నారా, కాంగ్రెస్ పైన చేస్తున్నారా అనేది బీఆర్ఎస్ వాళ్ళు క్లారిటీగా చెప్పాలి. కాబట్టి ఈరోజు యూరియా ఎట్లయితే ఈరోజు కూడా మహబూబ్ నగర్ కూడా మా జడ్చలో కూడా యూరియా నవాపేట మండలంలో కూడా కొంచెం తక్కువ వచ్చిందంటే కూడా మేము కలెక్టర్ గారితో మాట్లాడి రేపు ఈవినింగ్ వరకు కూడా వాళ్ళ రిక్వైర్మెంట్ యూరియా అందుతుందని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సరే, కాళేశ్వరం రిపోర్టు అసెంబ్లీలో చర్చకు పెట్టే సమయంలో తమకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసే అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరుతున్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ అంటే చాలా ప్రజాస్వామిక పాలన అందిస్తున్నామని మీరు చెప్తా ఉన్నారు. అట్లాంటి ఛాన్స్ వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఇప్పుడు క్లియర్గా ఉంది, ఏమి ప్రాబ్లం లేనన్నప్పుడు కోర్టుకి ఎందుకు పోయినారు? బీఆర్ఎస్ వారు కోర్టుకి ఎందుకు పోయినారు? కోర్టుకు పోతేనే కదా అసెంబ్లీలో చర్చించాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు మా ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమైనా కావాల్సి స్పీకర్ గారి దగ్గర వాళ్ళు పర్మిషన్ తీసుకోమని చెప్పండి, స్పీకర్ గారి దగ్గర పోయి రిక్వెస్ట్ పెట్టుకోమని చెప్పండి. అవన్నీ ఏం కాకుండా బయట వచ్చి మాట్లాడితే అది కరెక్ట్ కాదు. సార్, అసెంబ్లీ లాబీల్లో కానీ ఇక్కడ మీడియా పాయింట్లో కానీ ఒక విషయం ప్రధానంగా చర్చకు వస్తుంది. కొంతమంది ఎమ్మెల్యేలు ప్రభుత్వ తీరుపైన అసంతృప్తిగా ఉన్నారు, అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఫండింగ్ ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమవుతుంది. ఈ విధంగా ఉంటే నియోజకవర్గాల్లో మేము ఏ పని చేసుకోలేకపోతున్నాము, మళ్ళొకసారి ఎన్నికల్లో గెలవడం చాలా కష్టంగా ఉంటుందని ఒక చర్చ జరుగుతుంది అనేది తెలుస్తూ ఉంది. నిజంగానే అట్లాంటి పరిస్థితి ఉందా? మేము ఎమ్మెల్యే అయిన తర్వాత మా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి కాన్స్టిట్యున్సీకి 10 కోట్ల రూపాయలు SDF ఫండ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎప్పుడైనా ఇచ్చినారా? గత 10 ఏళ్ళలో ఎప్పుడైనా ఒక సంవత్సరంలో 10 కోట్ల రూపాయలు వాళ్ళు ఇచ్చినారా? వాళ్ళు రూపాయి ఇవ్వలేదు సరిగ్గా. ఈరోజు వాళ్ళకు మాట్లాడే అర్హత లేదు. ఈరోజు మేము కొంచెం ఫండ్ మాకు ఎక్స్ట్రా కావాలని మేము అందరం కలిసి మేము రిక్వెస్ట్ చేసుకొని తెచ్చుకుంటాము. దాంట్లో ఇష్యూ ఏముందని నాకైతే ఇష్యూ ఏం అనిపిస్తలేదు. మా కాన్స్టిట్యున్సీకి ఫండ్స్ కావాలి, మేము రిక్వెస్ట్ చేసి తెచ్చుకుంటాము. ఇది మొత్తం. ఇంకా కేసీఆర్కి సంబంధించి అసెంబ్లీలో అంటే ఇన్ని రోజులు కేసీఆర్ వచ్చినా రాకపోయినా నడిచిపోయింది. ఇప్పుడు కాళేశ్వరం రిపోర్ట్పై చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆయనపైనే ఆరోపణలు వచ్చినాయి. ఆయన వచ్చి సమాధానం చెప్పుకునే అవకాశం ఉంది, అయినా ఆయన డినై చేశాడు, ఆయన రావట్లేదు. ఏం చెప్తారు దీనిపై? ఇప్పుడు అసెంబ్లీ అనేది మాకు ఒక టెంపుల్ లాంటిది. ఆయన 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేస్తారు. లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఉన్నప్పుడు ఇప్పుడు కాళేశ్వరం పైన డిస్కస్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆయన వచ్చి ఇస్తే ప్రజలు కూడా వింటారు. ఇప్పుడు వాళ్ళే దాని గురించి చర్చ వద్దని చెప్పేసి, దాని గురించి డిస్కషన్స్ వద్దు, దాని గురించి ఎందుకని కోర్టుకు పోయినారు. ఈరోజు కోర్టే చెప్పింది మీరు అసెంబ్లీలో చర్చించండి అని చెప్పి, ఎప్పుడు చర్చిస్తా అని చెప్పి కోర్టే అడిగిన. మరి కోర్టు ఆదేశం మేరకు ఇక్కడ పెట్టినప్పుడు వాళ్ళు వచ్చి మాట్లాడితే ప్రజలు కూడా వింటారు ఎవరిది కరెక్ట్ ఎవరిది తప్పని. వాళ్ళు వస్తేనే మంచిదని చెప్పి మీకు తెలియజేస్తారు. మొత్తానికైతే అసెంబ్లీలో ఈ కాళేశ్వరం రిపోర్టుకు సంబంధించినటువంటి అంశం చర్చ జరిగే సమయంలో కేసీఆర్ వచ్చి సమాధానం చెప్పుకుంటే బాగుంటుందని అనిరుద్ రెడ్డి చెప్తున్నారు. ఇక దాంతోపాటుగా విషయాల్ని పక్కతో పట్టించడానికే యూరియాపై అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. బీఆర్ఎస్ చేస్తున్నటువంటి నిరసన బీజేపీ పైన లేదంటే కాంగ్రెస్ పైన ఒక క్లారిటీ తెచ్చుకోవాలని అనిరుద్ రెడ్డి చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నిరంజన్తో సిద్ధార్థ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.